హైటెక్ సిటీలోని సంధ్య గ్రూప్స్ స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. దొంగ లీజ్ అగ్రిమెంట్తో బంక్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాంబశివరావు కుటుంబ సభ్యులే బంక్ నిర్వహిస్తున్నారు. దొంగ లీజ్ అగ్రిమెంట్లతో పెట్రోల్ బంక్ నడుపుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హెచ్పీసీఎల్ బృందం రంగంలోకి దిగింది. బంక్లోని సగభాగానికి అధికారులు మార్కింగ్ చేయగా పూర్తి స్థాయిలో పెట్రోల్ బంక్ను అధికారులు సీజ్ చేస్తున్నారు. హైటెక్ సిటీలోని సంధ్య గ్రూప్స్ స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. దొంగ లీజ్ అగ్రిమెంట్తో బంక్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాంబశివరావు కుటుంబ సభ్యులే బంక్ నిర్వహిస్తున్నారు. దొంగ లీజ్ అగ్రిమెంట్తోనే పెట్రోల్ బంక్ నడుపుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హెచ్పీసీఎల్ బృందం రంగంలోకి దిగింది. బంక్లో సగభాగానికి అధికారులు మార్కింగ్ చేయగా పూర్తి స్థాయిలో పెట్రోల్ బంక్ను అధికారులు సీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు అందిస్తారు. అరవింద్, అంటే గత చాలా కాలం నుంచి సంధ్య గ్రూపుకి సంబంధించినటువంటి స్థలంలో పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నటువంటి సాంబశివరావు వ్యవహార శైలి మీద అదే సందర్భంలో సంధ్య గ్రూపు కూడా చాలా క్లియర్గా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సగం స్థలాన్ని లీజుకు తీసుకొని మొత్తం 1400 గజాలకి సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేసినటువంటి పరిస్థితి. అంటే 716 గజాలు కబ్జా, 716 గజాలని లీజుకు తీసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో అనేక ఫోర్జరీ డాక్యుమెంట్లు 2020లో తయారు చేసినటువంటి మరో ఫోర్జరీ డాక్యుమెంట్ కూడా వ్యవహారం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తనని రెంటల్ అగ్రిమెంట్ అంటే దానికి నెగోషియేషన్ కమిటీకి తనని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా తనకి ఆథరైజ్ చేస్తున్నట్టుగా ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు సంధ్య గ్రూప్ చేసినటువంటి వాదన, ఇన్నాళ్ళు సంధ్య గ్రూప్ చేసినటువంటి వాదన ఏదైతే నిజం అంటే వాస్తవంగా అనేది ఈరోజు ఈ చర్యతోటి అర్థమైనటువంటి పరిస్థితి. మరొక వ్యవహారం ఏంటంటే సంధ్య గ్రూప్ నుంచి 30 లక్షల రూపాయలు డాక్టర్ కొల్లి సౌమ్య అకౌంట్కి ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆర్టీజీఎస్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ మొత్తం వివాదంలో ఇన్నాళ్ళు సంధ్య గ్రూప్ వాదిస్తున్నటువంటి వాదనకి బలం చేకూరేలాగా ఈరోజు హెచ్పీసీఎల్ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ హెచ్పీసీఎల్ వాదన ఇట్లా ఉంటే హెచ్పీసీఎల్ వాదనని కూడా బుల్డోజ్ చేసేలాగా రెండోది ఈ వివాదంలో అసలు ఈ వివాదంతో ఎక్కడా సంబంధం లేని రాజకీయ పార్టీని తీసుకొచ్చి రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ చేసి రాజకీయ దురుద్దేశాలని ఆపాదించే విధంగా మరొక వైపు సాంబశివరావు చేసినటువంటి ప్రయత్నం కూడా దీంతో క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే సంధ్య గ్రూప్ మీద, సంధ్య గ్రూప్కి సంబంధించినటువంటి యాజమాన్యం మీద ఆయన చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఆ ప్రచారం విషయంలో కూడా గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఆ ఆరోపణల్ని ప్రచారం చేసే అవకాశం లేకుండా, ప్రచారం చేసే అవకాశం లేకుండా, ప్రచురించే అవకాశం లేకుండా ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా ఉంది. ఇంత అంటే సంధ్య గ్రూప్ వైపు ఇంత బలమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ దీన్ని రాజకీయపరమైనటువంటి వివాదంగా రాజకీయపరమైనటువంటి అంశంగా క్రియేట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో మాత్రం సాంబశివరావు గతంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా పరిస్థితి, ఆ వీడియోలో ఉన్నటువంటి అంశాలు కూడా ప్రశ్నించదగ్గేటటువంటి దిశగా ఉన్నాయి. మరోవైపు ఇది సివిల్ వివాదంగా కాకుండా దీని వెనుకున్నటువంటి క్రిమినల్ ఇంటెన్షన్స్ని చూసి క్రిమినల్ వివాదంగా దీన్ని అంటే చూడాలి అని చెప్పి హెచ్పీసీఎల్ ఈ అంశంలో కోర్టుకు వెళ్ళే ఉద్దేశంలో కనిపిస్తోంది. రెండో పక్క హెచ్పీసీఎల్ ఒక కంప్లైంట్ ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సుజాత. అరవింద్, ఇప్పటికే సాంబశివరావు కుటుంబ సభ్యులు ఫేక్ లీజ్ అగ్రిమెంట్తో పెట్రోల్ బంక్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరి హెచ్పీసీఎల్ బృందం ఇంకా ఎటువంటి స్టెప్ ముందుకు వేసే అవకాశం ఉందంటారు? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? సుజాత, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఆల్రెడీ సంధ్య కన్వెన్షన్ సంధ్య గ్రూప్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఒక కేసు బుక్ అయి ఉంది. ఆ కేసు బుక్ అయినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలు, ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది ఇట్లా ఉంటే హెచ్పీసీఎల్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని
సవాల్ చేస్తూ ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ కోర్టుకు వెళ్ళినటువంటి విషయంలో కూడా 700 గజాలు అంటే 700 గజాలకే ఈ ఈ ఈ పెట్రోల్ బంక్ని పరిమితం చేస్తే వాళ్ళకి తమకి రూట్ ఎగ్జిస్టింగ్ అంటే ఎంట్రీ ఎగ్జిట్ ప్రాబ్లం అవుతుంది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి వాదన తీసుకొచ్చారు. అసలు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పెట్రోల్ పంప్కి సమీపంగా 2 ఇండియన్ ఆయిల్ స్వయంగా నిర్వహిస్తున్నటువంటి చాలా పెద్ద బంక్ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ పెట్రోల్ బంక్కి పోటీగా ఏర్పాటు చేసినటువంటి ఈ పెట్రోల్ బంక్కి అసలు పెట్రోల్ బంక్ అక్కడ ఉండటం మూలంగా ట్రాఫిక్ కానీ మిగతా ఇబ్బందులు కానీ చాలా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆ అంశాలు కూడా ఈరోజు నిజమైన అంటే వాస్తవంగా చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సుజాత. రైట్, థ్యాంక్ యూ అరవింద్.